హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఈరోజు ఆర్డర్ ఏంటంటే మరొక ఆర్డర్ అయితే వచ్చింది. అవన్నీ కూడా మీకైతే చూపిస్తున్నాను. ఎలా ఆర్డర్ తెచ్చుకుంటారు అసలు మీరు అని అడుగుతున్నారు. మనం ఏంటంటే వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఉన్నాయి అనుకోండి, ఉన్నాయి అని చెప్తారు. లేనప్పుడు మనకేంటంటే ఇలా కొన్ని అట్లా చేయండి అని ఆర్డర్ అయితే ఇస్తారనమాట. ఆర్డర్ ఎలా తెచ్చుకోవాలి అనేది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మనం వెళ్ళినప్పుడల్లా వాళ్ళని అడుగుతూ ఉండాలండి. చాలా షాపులకి మనం వెళ్తూ ఉంటాము, అడుగుతూ ఉంటాం కదా. అలా వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నాయి అన్నప్పుడు ఏమి చెప్పరు, లేనప్పుడు మటుకి ఖచ్చితంగా ఆర్డర్ అయితే ఇస్తారు. ఇంకా అలా అయితే ఆర్డర్ అయితే తెచ్చుకుంటానన్నమాట నేను. ఇంకా తాలింపు దినుసులు కూడా వేసి రెడీగా పెట్టుకున్నానండి సీలింగ్ చేయడానికి. ఇంకా ఇప్పుడైతే ఇలాచీ కూడా రెడీగా అన్నీ కూడా లెక్క పెట్టి పెట్టుకున్నాను. నాకైతే 10 అట్టలు చేయమని చెప్పారు ఇలాచీ కూడా. ఇంకా ఇలాచీ కూడా ఏంటంటే నేను ప్యాకెట్కి వచ్చి 4 అలా వేస్తాను కదా, 5 రూపాయలకి. ఇంకా అన్నీ కూడా 10 వరుసలు లెక్క పెట్టి పెట్టేసుకుంటానండి. ఇంకా ఒక అట్ట అయితే ఉందన్నమాట. ఇంకా 9 వరుసలు అయితే లెక్క పెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా చేసుకోవటం వల్ల నాకు కూడా చాలా ఫాస్ట్గా వేసేసి వర్క్ చాలా ఫాస్ట్గా అయ్యిద్దండి నాకు ఇలా చేసుకోవటం వల్ల. మామూలుగా అప్పుడు ఒకేసారి వేసుకోవటం కన్నా ఈ ప్రాసెస్ ఈజీగా ఉండిద్దని నేను ఇలా చేస్తున్నాను. ఇంకా అలానే లవంగాయలు ఇంకా లెక్క పెట్టి వేసుకొని ఏ ఐటమ్స్ అయినా జీడిపప్పు కానీ, లవంగాయలు కానీ, ఇలా యాలక్కాయలు కానీ, ఇంకా అన్నీ కూడా లెక్క పెట్టి వేసే అయినా ఇలా లెక్క పెట్టి పేర్చుకుంటానమాట. ఇంకా ఒకేసారి ఇంకా కవర్స్లో వేసి ఉంచుకుంటాను. కవర్స్ అన్నీ కూడా వేసి రెడీగా ఉంచుకున్న తర్వాత ఇంకా సీలింగ్ అనేది లాస్ట్లో చేసుకుంటాను. ప్రాసెస్ అయితే ఇలా ఉండిద్దండి. చూడటానికి చాలా ఈజీగా ఉండిద్ది. గంటలు గంటలు మనం కొంచెం ఆర్డర్ ఎక్కువగా, ఇప్పుడు ఆర్డర్స్ ఇలా తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ టైమే కూర్చొని చేసుకుంటాం కాబట్టి కొంచెం బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉండిద్ది ఎక్కువగా కూర్చొని చేయటం వల్ల. ఇంకా అవన్నీ కూడా కవర్స్లో వేసుకున్న తర్వాత ఇంకా వీటిని అయితే సీలింగ్ అయితే చేసుకుంటానండి. ఇంకా నాకు కొన్ని సబ్జా చేయమన్నారు, జీలకర్ర చేయమన్నారు, ఇలాచి, తాలింపు కూడా అన్నీ కూడా రెడీగా వేసి ఉంచుకున్నాను కదా. ఇంకా ఇప్పుడైతే ఇంకా సీలింగ్ కూడా చేసేసుకుంటున్నాను. ఇదిగోండి కవర్స్లో అన్నీ కూడా 10 అట్టలకు అన్నీ కూడా వేసి రెడీగా ఉంచుకున్నాను. ఇంకా సీలింగ్ అయితే చేస్తానన్నమాట ఇప్పుడు. ఇంకా నాకు ఇప్పుడైతే నేను ఆర్డరు 12 ఆ టైంకి ఫోన్ చేశానండి. ఆర్డర్ అయితే చెప్పారు. ఇంకా 1:30 వరకు నాకు వీడియో ఎడిటింగు ఇవి చేసి అప్లోడ్ చేసుకుంటాను కదా 2 డేస్కి ఒకసారి. ఇంకా ఫస్ట్ వీడియో వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ఈ ఆర్డర్ అయితే స్టార్ట్ చేశాను చేయటము. నేనైతే 1:30కి అలా అయితే ఈ ఆర్డర్ స్టార్ట్ చేశాను. నాకైతే 5:30 ఆ టైంకి అయితే ఆర్డర్ అయితే పూర్తిగా అయిపోయిందండి. ఎందుకు ఇంత ఫాస్ట్గా ఆర్డర్ కంప్లీట్ చేశానంటే రేపు మామూలుగా అయితే సండే రోజు ఇచ్చేసి వస్తాను. సండే రోజు ఇక్కడ ఒక మాకు తెలిసిన పెద్దనాన్న చనిపోయారు. ఇంకా ఏంటంటే దినం అన్నమాట రేపు. ఇంకా అటు వెళ్ళే పని ఉంది అని చెప్పేసి ఇంకా ముందు రోజు నైటే వెళ్ళి ఇంకా ఈ ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చాను. ఇంకా శనివారం మామూలుగా అయితే శనివారం నాకు అలా ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆదివారం అలా ఇచ్చేస్తాను. శుక్రవారం ఇచ్చారనుకోండి, శనివారం నెక్స్ట్ డే వెళ్ళి అలా ఇచ్చేస్తాను. ఎప్పుడైనా అలానే చేస్తున్నాను. హడావిడి పడకుండా ఆ రోజు ముందంతా చేసేసుకొని నెక్స్ట్ డే వెళ్ళి ఇచ్చేసి వచ్చామనుకోండి, మనకు కూడా పని ఈజీగా ఉంటుంది. ఎప్పుడు అలానే చేస్తున్నాను. ఇంకా ఈసారి అయితే కుదరలేదు, అందుకని ముందు రోజే వెళ్ళి ఇచ్చేసి వచ్చానన్నమాట. ఇంకా ఇప్పుడు సీలింగ్ చేసినవి అన్నీ కూడా ఇంకా పిన్స్ అయితే ఇలా కొట్టుకుంటున్నానండి. ఒక అట్టకొచ్చి 10 ప్యాకెట్స్ అనేది ఇలా కొట్టుకోవాలి. ప్రతిసారి చెప్పాలా అని మీరు అనుకోమాకండి, ఎందుకంటే రోజుకి మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటున్నారు. వాళ్ళకి డౌట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి క్లారిటీగా చెప్తున్నానండి. అలా చెప్తేనే వాళ్ళకు కూడా అర్థమయ్యిద్ది. అలానే వాళ్ళు కూడా పెట్టి చేసుకోవాలన్నా వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చిద్దని చెప్తున్నాను.
ఇంకా అన్నీ కూడా ఒక అట్టకైతే ఇటు 5 కవర్సు, ఒకవైపు 5 కవర్సు, ఇంకోవైపు 5 కవర్స్ ఇలా అయితే కొట్టుకోవాలి. ఒక అట్టకైతే 10 కవర్స్ అనేది ఖచ్చితంగా కొట్టాలి. మా సైడ్ ఇలానే వెళ్తుంది కాబట్టి ఇలా చేస్తున్నాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వెళ్తాయండి. మీ సైడ్ ఎలా వెళ్తే అలా చేసి అయితే ఇచ్చుకోండి. ఇంకా తాలింపు అన్నీ కూడా రెడీ చేసిన తర్వాత ఇంకా ఇలాచీ కూడా సీలింగ్ చేసి ఇంకా అవి కూడా కొట్టేసుకుంటానండి. వీటిపైన కవర్లు కూడా అడుగుతున్నారు. ఇంకా అందుకోసం కవర్స్ కూడా ఇలాచీకి, జీలకర్రకి, సబ్జాకి అయితే వేసేస్తాను. ఇంకా ఈ తాలింపులకి అయితే వేయనండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద వెడల్పైన అట్ట అనమాట. ఇంకా ఇదేంటంటే ఈ కవర్లు అయితే తెచ్చుకోలేదు నేను వెడల్పువి. ఇంకా అందుకోసం తాలింపుకి అయితే ప్రజెంట్ అయితే వేయట్లేదు. మిగతా అన్నిటికి కూడా పైన కవర్లు కూడా వేయమని అడుగుతున్నారు కాబట్టి ఇంకా అవి కూడా వేసి ఇస్తాను. ఇంకా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం ఇంత ఫాస్ట్గా ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చెప్పాను కదా రేపు పని ఉంది అని. ఇంకా అలానే ఇప్పుడేనండి మా వారు ప్రోగ్రాం నుంచి వచ్చారనమాట. ఇంకా భోజనం అయితే పెట్టాను. ఇంకా సీలింగ్ చేసుకుంటున్నాను కదా, నేను చేస్తానులే 1 అవర్ అని చేసి ఇచ్చారనమాట. ఫాస్ట్గా సీలింగ్ చేసి ఇస్తుంటే ఇంకా నేనైతే పిన్స్ అయితే కొట్టేసుకున్నాను. అందుకే నేను ఇంత ఫాస్ట్గా ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను అనమాట, లేకపోతే అవ్వదు. ఇంకా తాలింపు అయితే ఒక 10 అట్టలండి, ఇలాచి ఒక 10 అట్టలు, ఇంకా జీలకర్ర ఒక 5 అట్టలు, సబ్జా ఒక 5 అట్టలు, మొత్తం కూడా 30 అట్టలు అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా అన్నీ తాలింపు అనుకోండి పైన కవర్స్ పైన తాడులు కట్టుకోవాలి. ఎందుకంటే తాలింపు అట్ట చాలా వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదా, పంచింగ్ వేసుకొని తాడైతే కట్టుకోవాలి. ఇంకా తాడు అది కట్టిన తర్వాత ఇంకా అన్నీ కూడా లెక్క పెట్టుకొని ఇంకా సర్ది వేసుకుంటానండి. ఎందుకంటే మొన్న జీలకర్ర ఒకటి ఎగస్ట్రా ఇచ్చొచ్చాను. ప్రతిసారి అలా మనం ఎగస్ట్రా ఇచ్చి రావటాలు, పద్దాక వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా చూసుకోవటం తెలియదా అని మాట అంటారు కదా. అందుకోసం మనం ప్రతిసారి పొరపాట్లు పడకూడదు. ఎప్పుడన్నా ఒకసారి అంటే సహజం కానీ ఇంకా ఇవన్నీ కూడా అన్నీ లెక్క పెట్టుకుంటున్నానండి, కరెక్ట్గా చేశానా అనేది. ఇంకా తాలింపు 10 అట్టలు అన్నాను కదా, 10 అట్టలు వచ్చినాయా అనేది లెక్క చూసుకొని ఒకటికి 2 సార్లు లెక్క పెట్టేసుకొని అన్నీ కూడా సర్దుకొని బిల్లు అయితే వేసి ఇంకా అన్నీ కూడా సర్దుకొని ఇచ్చేది రావడానికి అయితే వెళ్తానండి. ఇంకా కొంచెం మళ్ళీ ఇంట్లో వర్క్ కూడా ఉంటుంది కదా, ఏదో ఒక పని ఉండిద్ది కదా సాయంత్రం అయితే. ఇంకా ఫాస్ట్గా ఇవి ఆర్డరు సర్దేసి ఇంకా ఇంట్లో పని కూడా చేసేసుకొని ఇంకా ఇచ్చి రావడానికి అయితే వెళ్ళానండి. ఇంకా ఈ ఆర్డర్ అయితే తెనాలిలో వాళ్ళనమాట నాకు ఇచ్చింది. ఇంకా తెనాలి అయితే వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఏదైనా కష్టం అనుకుంటే కష్టంగా ఉండిద్దండి పని. మనం ఏదైనా సరే చెయ్యాలి, సాధించగలము. మనం దేనిలో అయినా సరే మనం తీసేసిన వాళ్ళం కాదు. మనమైనా ఎందుకు కష్టపడకూడదు, మనం ఎందుకు చేసుకోకూడదు, మనమైనా మన కాళ్ళ మీద అసలు ఎందుకు నిలబడకూడదు అని మనకు మనం అనుకొని ప్రతిదీ కూడా చేసుకోవాలి. ఇది చిన్న పని, అది చిన్న పని, ఇది చేస్తే సిగ్గు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అనుకుంటూ ఉన్నామంటే అసలు ఏ పని చేయలేము, ముందుకు వెళ్ళలేము, అలానే సాధించలేము అనమాట. చిన్న పనైనా సరే వేస్ట్ పని ఏమి కాదు నా దృష్టిలో. అన్నీ కూడా చేసుకోవాలి, కష్టపడాలి. ఇదివరకు పొలం పని వెళ్ళి ఎంతో ఎండలో వెళ్ళి నాకు బాగోలేకపోయినా కూడా వెళ్ళేదాన్ని అని కూడా చెప్పాను కదా. ఇంకా అలా వెళ్ళటం కన్నా మనం ఇలాంటి ఈజీ పనులు ఇంట్లో కూర్చొని అసలు ఎందుకు చేసుకోకూడదు అని అయితే ఈ పని అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. నాకు బాగానే ఉంటుందండి వర్క్. మనం ఏంటంటే లోకల్ షాపులు చూసుకుంటూ అవి ఇచ్చుకుంటూ ఇలా మధ్యలో ఇలా ఆర్డర్స్ తెచ్చుకొని చేసుకుంటూ ఉన్నామనుకోండి, వారంలో ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఖాళీగా ఉంటున్నానండి నేను అంతే. ఇంకా మిగతా రోజులన్నీ కూడా ఒకటి ఇలా చేసుకొని ఆర్డర్స్ కావచ్చు, లోకల్ షాపుల్లో చేసి ఇచ్చి రావడం కావచ్చు, ఏదైనా బిజీగానే ఉంటున్నాను. ఒక్కొక్క రోజు వీడియోస్ అవి పెట్టుకుంటూ వీడియోస్ తీసుకుంటూ మళ్ళీ వీటికి సంబంధించి ఎడిటింగ్ అన్నీ చేసుకుంటూ మనం ఎంత ఫుల్ బిజీగా ఉండగలము, మనం వర్క్ ఎలా చేయగలుగుతాము, మనం డబ్బులు ఎలా సంపాదించుకోగలుగుతాము, మనకు మనం ధైర్యంగా ఎలా ఉండగలుగుతాము,
మనకి మనం ధైర్యం తెచ్చుకోవటం అంటే మనకు డబ్బే ధైర్యం ఇచ్చిద్దండి. మనకి డబ్బే ఎంతో సహాయపడిద్ది కాబట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతాం అనమాట. డబ్బులు ఇంట్లో లేకపోయినా, మన చేతిలో లేకపోయినా సరే మనం ఇంతేనా, ఏ పని చేయలేకపోతున్నామా అనే బాధ ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉండిద్ది. తెల్లారి లెగిస్తే డబ్బే మనల్ని నడిపిస్తూ ఉండిద్ది కాబట్టి మనం ఖచ్చితంగా ఎందరో రూ. 100 సంపాదించినా, 200 సంపాదించినా ఖచ్చితంగా అయితే మనల్ని డబ్బే నడిపిస్తుంది కాబట్టి, మనకు ఆ డబ్బే ఆనందాన్ని అనేది ఇస్తదనమాట. మన అవసరాలకు మనం ఖర్చు పెట్టుకోవడానికి మనకి తెల్లారి లెగిస్తే డబ్బులు చాలా అవసరం. ఇంక అందుకోసమే చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక చిన్న బిజినెస్ అయినా చేసి స్టార్ట్ చేసుకోండి. చాలా బిజినెస్ ఐడియాస్ అయితే కొన్ని ఇంట్లో చేసుకునే అయితే నా దగ్గర ఉన్నాయండి. మీకు కూడా ఒక్కొక్కటి షేర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియో నుంచి అయినా సరే అలా ఆ వీడియోస్ సంబంధించి ఇంట్లో కూర్చొని చేసుకునే వాటికి సంబంధించి రోజుకొకటి అయితే చెప్దామని అనుకుంటున్నాను. ఇంకా అన్నీ అయితే సర్దుకున్నానండి. ఎలా ఉంది వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.